చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూలీ సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడే చూసారు కదా. చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. వి ఎంజాయ్డ్ ద మూవీ అలాట్. నాగార్జున గారి గురించి చెప్పాలి, తెలుగు వాళ్ళం కదా. నాగార్జున గారు చాలా బాగా చేశారు. విలన్ రోల్ కూడా చాలా 100% he did justice to the villain role. He acted very well and his dressing as usual was very good. Rajinikanth garu as usual, his style and everything, the whole star cast, everything was good. It was a very good movie and chala different ga undindi from all the movies that we've seen of late. I think everybody did a great job. మేడం, కూలీ సినిమా చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎవ్రీ ఇది సస్పెన్స్గా ఉంది. దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ రజనీకాంత్ గారి స్టైల్ కానీ ఆయన యాక్షన్ కానీ సూపర్. అండ్ నాగార్జున గారు కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ హీజ్ విలన్గా చేశారనుకుంటా. ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. అన్ని రోల్స్గా ఈ రోల్ కూడా చాలా బాగుంది. నాగార్జున గారు అంటేనే కింగ్ మన్మధుడు అనుకుంటాం కదా, ఆయన్ని విలన్ గా చూడడం ఎలా అనిపించింది? మన్మధుడుగానే మన్మధుడు విలన్లో మన్మధుడు చూసినట్టుంది. ఆయన ఆ మన్మధుడు లుక్ లోనే చూడాలనిపించింది. విలన్ క్యారెక్టర్ కాదు, అక్కడ మీకు నాగార్జున గారు మాత్రమే కనిపించారు. ఫ్యాన్ కాబట్టి ఏ రోల్ అయినా చూడబుద్ధి అవుతుంది. సో ఓకేనా, ఆయన ఏదైనా ఈజీగా తీసుకుంటారు. ఆయన స్టైలే వేరు. సో ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటా. ఇఫ్ యూ లైక్ ఎనీ పర్సన్ యూ విల్ యాక్సెప్ట్. సినిమా చాలా బాగుందండి. అసలు నాగార్జున సార్ అయితే క్రియేటివిటీ, అసలు ఈ కొత్త క్యారెక్టర్ చేయాలంటే ఆయనే అసలు చాలా బాగా చేశారు. విలన్ లాగా కూడా మెప్పించారు. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. ఆమిర్ ఖాన్ కూడా చాలా బాగా చేశారు. నా హిందీ ఫేవరెట్ హీరో. హిందీ ఫేవరెట్ హీరో. ఓకే సినిమాలో ఇద్దరిని చూసేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేర సినిమా చూసారా? నాగార్జున గారు యాక్ట్ చేసింది. నాగార్జున సార్ అన్ని సినిమాలు చూసాను. ఇది టోటలీ డిఫరెంట్, చాలా బాగుంది. ఏమనిపించలేదా మీ హీరో అలా విలన్ లా కనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఎందుకు? సార్ ఏదైనా క్రియేట్ చేయగలరు మా నాగార్జున సార్. అన్ని అంతేనా? ప్రతి విలన్, హీరో, మన్మధుడు అన్ని ఆయన, అన్నయ్య అన్ని ఆయన, సాయిబాబా ఏదైనా చేయగలరు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సార్, మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Actually, I was about to say, Nagarjuna garu full length villain వేసినా కూడా we could enjoy it because already Kubera లో ఆయన లైట్ విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ వేసారు కాబట్టి ఇది ఇంకా మెచ్యూర్డ్ క్యారెక్టర్ లాగా అనిపించింది. ఐ థింక్ జగపతి బాబు గారు చేసినట్టుగా ఇంకా జగపతి బాబు గారిని మించిపోతున్నారని అనిపించింది విలనిజం లో. నిజమే, చాలా మంది హీరోస్ వాళ్ళ ఏజ్ పెరుగుతూ ఉంటది కానీ ఇప్పటికే హీరోస్ ఇంకా డ్యూయట్స్ మనం పాడాలి, స్టెప్పులు వేయాలని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ పెద్ద హీరోలు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ యాజ్ హీరోస్ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తే వాళ్ళని మనం టిపికల్ క్యారెక్టర్స్ లో, రొటీన్ క్యారెక్టర్స్ లో కాకుండా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అయితే ఇంకా వాళ్ళని చూడగలం, బాగా చూడగలం, ఎంజాయ్ చేయగలం అని అనిపించింది. ఇంకా ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏమనిపించింది మీకు? అంటే పాన్ ఇండియా అని ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వకపోయినా రియల్ పాన్ ఇండియా మూవీ చూసినట్టు అనిపించింది. లైక్ అందరూ కన్నడ యాక్టరు, హిందీ యాక్టర్ అందరూ ఉన్నారు కదా. అండ్ కంటిన్యూస్ ఎంగేజింగ్ గా ఉంది. అండ్ మ్యూజిక్, అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది. అండ్ స్టోరీ నెరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ నాగార్జున గారితో పాటు మనం మెచ్చుకోవాల్సింది రజనీకాంత్ గారిని కూడా. ఎందుకంటే ఆయన ఏజ్ కి తగిన క్యారెక్టర్ చేశారు. తండ్రి రోల్ అది. పైకి ఆయన హీరోగా సినిమా అంతా కనిపించిన నిజానికి ఒక తండ్రి పాత్ర. ఎలా అనిపించింది? లాస్ట్ వన్ సీన్ చెప్తుంది ఆయన మెచ్యూర్డ్ క్యారెక్టర్ తండ్రిగా. అంటే మోస్ట్లీ అది ఆయన సాక్రిఫైస్ చేసినట్టు అనిపించింది. అంటే డాటర్ అని యాక్సెప్ట్ చేయకుండా, అంటే తనకేమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో విలన్స్ నుంచి ప్రాబ్లం వస్తుందేమో అని ఆ ఎక్స్ప్రెషన్ లో ఆయన లివ్డ్ అప్ టు దిస్ క్యారెక్టర్ అనిపించింది రజనీకాంత్ గారు. ఫైనల్ గా కూలీ నెంబర్ 5821 మీద మీ ఫీడ్బ్యాక్? యాక్చువల్లీ వెయిట్ చేస్తా ఉన్నాము. కూలీ అనేది డిఫరెంట్. పాత అమితాబ్ బచ్చన్ మూవీస్ లో కూలీ అనగానే మైండ్ లోకి వచ్చేది అమితాబ్ బచ్చన్. ఈ మూవీ మళ్ళీ అంటే విత్ మల్టీ స్టారర్ ఆ రేంజ్ లో అనిపించింది.
అమితాబ్ బచ్చన్ కూలీ సినిమాని రీప్లేస్ చేశారు రజనీకాంత్ గారు అని చెబుతున్నారు. రజనీకాంత్ అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. కిషన్ గారు నమస్తే అండి. ఎలా అనిపించింది కూలీ సినిమా? చాలా బాగుందండి. బాగుందా? మూవీ చాలా బాగుంది. నాగార్జున గారి రోల్ ఆయన స్టైలింగ్ చాలా బాగుంది. రజనీకాంత్ గారిని చాలా రోజుల తర్వాత చూసాను. జైలర్ తర్వాత ఇదే చూసినట్టున్నాను నేను. ఆయన కూడా చాలా బాగుంది రోల్. నార్మల్గా టీజర్ ప్రోమో లాంటివి చూసినప్పుడు ఈ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా అనిపిస్తుంది, కానీ మనం ఈ సినిమా చూస్తున్న కొద్దీ అన్ని ట్విస్ట్లే కనిపించాయి, సస్పెన్స్ కనిపించింది. ఫైనల్గా చూసినప్పుడు ఫ్యామిలీ డ్రామా, కూతురు సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుందండి. నాగార్జున గారి ఎక్స్ప్రెషన్స్, పర్టికులర్లీ వాళ్ళ సన్ చనిపోయినప్పుడు ఆ యాక్టింగ్ ఆ టైంలో చాలా బాగుంది. ఎప్పుడు చూడాలి ఆయన ఇంతకుముందు ఇట్లాంటి రోల్లో వేర్ హీ లూజెస్ హిస్ సన్. సో ఆయన బాగా చేశారు ఆ పాత్రలో. నాగార్జున గారిని మనం ఎప్పుడు కూడా విలన్స్ని చంపే పాత్రల్లోనే మనం చూసాం, కానీ ఆయన్నే విలన్గా చూడాలి అనిపించడం ఎలా ఉంది? నాకు ఆయన ఏ రోల్లో చూసినా ఆయన్ని ఇందాక మా మదర్-ఇన్-లా అన్నట్టు మన్మధుడుగానో ఒక హీరోగానే కనపడతా ఉన్నారు. ద వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ విలన్ చాలా ఎంటర్ప్రైజింగ్గా చేశారు. ఇంతకు ముందు మీరు చూస్తే శివ సినిమా కానీ ఆయన అన్ని ఇన్నోవేటివ్ స్టోరీసే. సో అలాగే ఈ మూవీలో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏజ్కి తగిన క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతారు, కొత్త కొత్తవి ఛాలెంజెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక రకంగా దీన్ని కూడా అలా చూడొచ్చు. కుబేరా రీసెంట్గా కూడా కుబేరాలో ఒక రకమైన పాత్ర, ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇంకొక డిఫరెంట్ రోల్. కరెక్ట్. యాక్చువల్లీ హీ స్టాప్డ్ ఏజింగ్. ఐ డోంట్ మీరు ఆయన ఫస్ట్ సినిమా చూసినప్పుడు చూసినా హీ లుక్స్ ఫార్ మోర్ యంగర్. బట్ ఇర్రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ ఆయన ఏ స్టోరీ తీసుకున్నా సరే హీ డస్ వెరీ వెరీ గుడ్ జాబ్. ఏ ఏజ్కి తగినట్టుగా ఆ రోల్స్ వేయడంలో మాత్రం ఆయన తర్వాత ఎవరైనా. ఎస్, పర్ఫెక్ట్.